ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే భగవంతుడు వాస్తవానికి ఆకారరహితుడు, నిరాకారుడు, సర్వము వ్యాపించినటువంటి వాడు. ఈ పంచభూతములకు అతీతుడు, ప్రకృతి కంటే విలక్షణమైన వాడు, ఆది అంతము లేనటువంటి అనంతుడు, నాశము లేనటువంటి వాడు. లోకము యొక్క శుభము కోసమే వారు అప్పుడప్పుడు కూడా దేహాన్ని ధరిస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ చేసి శిష్టులను రక్షించి ధర్మము అనేటువంటిది సముద్ధరించేటువంటి మొదలైన కార్యాలను చేయడం కోసమే లోకంలో అవతరిస్తూ ఉంటారు. మాయను స్వాధీనం చేసుకున్నటువంటి వారు కాబట్టి వారు తమ ఇష్ట ప్రకారమే దేహాన్ని గ్రహించడానికి, మరి దేహాన్ని ధరించడానికి, వదలడానికి కూడా శక్తి కలిగి ఉంటారు అని చెబుతూ, అంటే వారే ఒక సమయంలో ఏ విధంగా అంటే ఆ ప్రకారమే అవతారం జరిగినప్పుడు, అంటే వ్యష్టిత్వము దేహాన్ని స్వీకరించినప్పుడు వారి యొక్క సమిష్టత్వానికి ఏమాత్రము కూడా భంగం లేదు. వ్యష్టి రూపము వారు తాత్కాలికంగా కల్పించుకున్నదే అవుతుంది కదా. నామము, రూపము మొదలైనటువంటి వాటితో కూడుకొని ఆ దేహము వారి యొక్క పరిపూర్ణ రూపమైతే కానే కాదు, భక్తులను అనుగ్రహించడం కోసమే తాత్కాలికంగా గ్రహించినది అవుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా తెలివి లేనటువంటి వారు, దైవికమైన తెలివి లేని వారు, బుద్ధిమాంద్యంతో ఉన్నటువంటి వారు ఆ చిన్న దేహమే భగవంతుని యొక్క యథార్థ రూపమని, భగవంతుడు మనుష్యమాత్రుడే అని తలుస్తూ ఉంటారు. ఎలాగంటే దేవకి వసుదేవులకు పుట్టిన ఈ కనిపించేటువంటి మానవ శరీరమే భగవంతుడు అని, అంతకుమించి మరి ఒక రూపం వారికి లేదని వారి యొక్క అభిప్రాయం. అయితే ప్రారంభంలో భక్తి శ్రద్ధ కలగడం కోసం భగవానుని యొక్క ఆకారాన్ని, సాకార రూపాన్ని గ్రహించినప్పటికీ కూడా అంత మాత్రముతో తృప్తిని పొందకూడదు. ఆయన యొక్క సర్వాకార నిరాకార రూపాన్ని కూడా క్రమంగా తెలుసుకోవలసి ఉంటుంది. పరమాత్మకు పరరూపము, అపరరూపము అనే రెండు ఉన్నవి. ఈ భక్తులను అనుగ్రహించడం కోసం తీసుకునేటువంటి రామావతారం, కృష్ణావతారం మొదలైనటువంటివన్నీ కూడా మరి అపరారూపాలే, అంటే మానవ శరీరాలు లాగానే. వ్యక్తము కానటువంటిది, అనంతమైనది, సద్గణముతోటి చిద్ఘన స్వరూపమే ఏదైతే ఉన్నదో అదే పరారూపం. కాబట్టే పరంభావం అనేటువంటి దానిని గురించి తెలియజేశారు. అదే కదా భగవానుని యొక్క వాస్తవ స్వరూపము. దానిని విశ్వసించకూడదు. పాంచభౌతిక దేహము మాత్రమే భగవంతుడు అని తెలిసినటువంటి వారు, తలంచినటువంటి వారు అవివేకులు, అల్పబుద్ధులే. ఎలాగంటే వారు దృశ్యానికి పరమై శాశ్వతమైన అపరిచ్ఛిన్నమైన స్వరూపాన్ని తెలియలేక పరిచ్ఛిన్నమైన స్వరూపం మాత్రమే భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. అదైతే చాలా పొరపాటు. కాబట్టే వారు మందబుద్ధులు అని తెలుపబడింది. ఇక్కడ భగవంతునికి ఇక్కడ 4 రకాలైనటువంటి విషయాలను విశేషంగా చెప్పబడింది. అది అవ్యక్తత్వము, ప్రపంచాతీతత్వము, అవ్యయత్వము, సర్వోత్తమత్వము. అంటే పరమాత్మ వాస్తవానికి వ్యక్తము కానటువంటి వాడు, అంటే స్థూలమైనటువంటి ఈ యొక్క చర్మచక్షువుకు కనబడడు. అంతేకాదు, ఎలాగంటే కనబడేటువంటి, తెలియబడేటువంటి ప్రతి వస్తువు కూడా ఏదో ఒక సమయంలో నశించిపోతుంది. కాబట్టి పరమాత్మ వ్యక్త రూపము మాత్రము కలిగి ఉన్నాడు అని తలంచినట్లయితే వారు కూడా నశించిపోవారే అని కదా భావించాల్సి వస్తూ ఉన్నది. అలా కాదు, వారు అవినాశి. కాబట్టి ఈ భౌతికమైన నేత్రానికి కనిపించే
స్థూల విగ్రహము మాత్రమే లేక ఉపాధి మాత్రమే దేవుడు అని తలంచితే అది కేవలము భ్రమ మాత్రమే అని కదా తెలుస్తూ ఉన్నది. అయితే భగవంతుడు అతి సూక్ష్మమైన వాడు. స్థూలమైన ఆకాశమే కంటికి కనబడకపోతుంటే ఇక మనసు కంటే కూడా అతి సూక్ష్మమైన చిదాకాశ రూప పరమాత్మ కంటికి ఎలా కనబడతాడు? కాబట్టే వ్యక్తము కానటువంటి రూపుడు అవ్యక్త రూపుడు అని చెప్పబడింది. అంటే జనులకు శుద్ధమైన బుద్ధి చేత మాత్రమే వారి వారి హృదయంలో ఆత్మరూపమును సాక్షాత్కరింపబడుతూనే ఉన్నాడు. ఇంకా కూడా దృశ్యానికి ఇతరమై ఉన్నాడు, దృక్స్వరూపుడై ఉన్నాడు. అందుకే ఆయనను ప్రపంచాతీతుడు అని చెప్పబడింది. నాశము లేకపోవడం చేత అవ్యయుడు అని కూడా పేర్కొనబడింది. దేశానికి కాలాలకు కూడా అతీతుడై దృశ్యదోషరహితుడై నాశరహితుడై ఉండడం వలన సర్వోత్తముడు అని కదా తెలుపబడుతూ ఉన్నది. అందుకే సగుణారాధకులు, సాకారాన్ని ఉపాసించేటువంటి సాకారోపాసకులు, విగ్రహారాధనాపరులు, భగవంతుని ఒక వ్యక్తి మాత్రంగానే తలంచి సేవించేటువంటి వారు క్రమంగా కూడా ఏకాగ్రత భక్తి బాగా కుదిరిన తర్వాత క్రమంగా తమ భక్తిని దృష్టిని విశాలం చేసుకోవాలి. ఇంకా కూడా పైకి అభివృద్ధికరంగా భక్తిని పెంచుకొని భగవంతుడి విగ్రహమునందు మాత్రమే కాదు, సమస్త కదిలే వాటి యందు కదలని వాటి యందు కూడా గతించిన కాలంలో, జరుగుతూ ఉన్న కాలంలో, రాబోయే కాలముల యందు కూడా వ్యాపించి ప్రపంచానికి అతీతుడై వర్తిస్తూ ఉన్నాడు అని అదే ఆయన యొక్క యథార్థ రూపము అని గ్రహించాలి కదా అని చెబుతూ ఏ కారణము చేత జనుడు పరమాత్మను తెలుసుకోలేకపోతూ ఉన్నారో, ఒకవేళ తెలుసుకున్న సామాన్య మానవునిగా నమ్ముచూ ఉన్నారో దానిని గురించి తెలియజేస్తూ, యోగమాయ చేత బాగా కప్పబడి ఉండడం చేత నేను అందరికీ కనిపించేవాడను కాను. అవివేకులైన ఈ జనులు నన్ను పుట్టుకలేని వానిగా నాశరహితునిగా నన్ను తెలియలేరు. అంటే భగవంతుడు సర్వవ్యాపి అయ్యున్నట్లయితే అందరికీ ఎందుకు కనబడ్డు? సర్వజనులు ఎందుకు వారిని తెలుసుకోలేకపోతూ ఉన్నారు అనే ప్రశ్నలకి ఇక్కడ సమాధానం అయితే తెలియజేయబడుతూ ఉన్నది కదా. పరమాత్మ యోగమాయ చేత కప్పబడి అందులో ఉన్నారు కాబట్టి జనులకు ప్రత్యక్షంగా కండా ఉన్నారు. ఎవరైతే ఆ మాయను ఆ వివేకాదుల చేత ఛేదించి వేస్తారో, నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటి సత్య వస్తువును గురించి తెలిసినటువంటి వివేకము చేత ఛేదించి వేస్తారో వారు భగవంతుని ప్రత్యక్షముగా చూడగలుగుతారు. భగవంతునికి జనులకి మధ్య కూడా ఒక తెర ఉన్నది. అది 3 గుణాలతో కూడుకుని ఉన్నది. సత్వరజస్తమో గుణాలు అనే 3 పొరలు కలిగి ఉన్నది. తమో గుణము నల్లటి మొద్దు పొర, రజోగుణము ఎర్రటి సామాన్య పొర, సత్వగుణము తెల్లని పల్చని పొర. ఈ 3 పొరలతో కూడి ఉన్నది కాబట్టి మాయావరణ జీవుడు నిష్కామ కర్మ, భక్తి, వైరాగ్యము, ఆధ్యాత్మ విచారణాదులు మొదలైనటువంటి సాధనలను అధిగమించి చేయడము చేత ఒక్కొక్క పొరను కూడా ఛేదించుకుంటూ పోతాడు. అలా పోయి ఆ మాయా ప్రతిబంధకాన్ని పూర్తిగా తొలగించుకుంటాడు. అలా తొలగించుకున్నప్పుడు మాత్రమే ఆవల ఉన్నటువంటి పరమాత్మ ఏ ఆవరణ లేకుండా ప్రత్యక్షంగా కనబడగలుగుతాడు. అంటే ఆధ్యాత్మ రంగమును తెలుపబడినటువంటి సమస్త సాధనలను కూడా జీవునకు దేవునకు మధ్య ఉన్నటువంటి ఆ మాయా అనబడే అడ్డుగోడ ఉన్నది కదా, ఆ అడ్డుగోడను నిర్మూలించడం కోసమే అవుతూ ఉన్నది. అంతేకాని దేవుణ్ణి క్రొత్తగా పొందడానికి కానే కాదు. దాని యొక్క నిర్మూలనము చేత, అంటే అడ్డుగోడ యొక్క నిర్మూలనము చేత తన యందు వెలుగుచూ ఉన్నటువంటి దేవుడు పొందబడే తీరతాడు కదా. అయితే 3కు మాయా యవనిక ఛేదింపబడనందున, యవనిక అంటే తెర, ఆ మాయా అనబడేటువంటి ఆ తెర తొలగింపబడటం 3లకు చేత కాదు తొలగించుకోవడం. అందువలన ఆ మాయా అనబడేటువంటి అడ్డు తెర వల్ల
ఆవల తెరకావల ఉన్నటువంటి దైవము దర్శనము కాకుండా ఉంటున్నాడు. భగవంతుడు ఉన్నాడు, కానీ అజ్ఞానులకు మాత్రము కానరాకుండా ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు, కానీ గ్రుడ్డి వారికి కనిపించడం లేదు కదా. ఆయన యొక్క స్పర్శను తెలుసుకుంటూ ఉన్నారే కానీ వేడి అని మరి గ్రుడ్డివానికి సూర్యుని యొక్క రూపము, కిరణాలు, ప్రకాశము, ప్రభావవంతము ఇవన్నీ కనిపిస్తున్నవా? లేదు. అలాగే ఇక్కడ అజ్ఞానులకి పరమాత్మ కనబడరు. ఎందుకు? అక్కడ ఒక మాయ అనబడేటువంటి తమో గుణముతో కూడినటువంటి ఆ యొక్క తెర అనేది బలీయంగా ఉన్నది కాబట్టి దానిని ఛేదించుకోకపోతే లోపల ఉన్నటువంటి ఆ తెర కావల ఉన్నటువంటి పరమాత్మ కనబడడు కదా. అలాగే దీపం ఉన్నది, కానీ దాని మీద కుండ అనేది బోర్లింపబడి ఉన్నది. అందుచేత దీపము అనేది ఎవ్వరికీ కనబడట్లేదు. ఆ కుండను గనక దీపంపై బోర్లించిన కుండని తీసేసిన వారికి, లేకపోతే పగలగొట్టేసిన వారికి మాత్రమే లోపల ఉన్నటువంటి దీపము అనేది కనిపిస్తుంది. ఇదే కదా మాయాభంగము. దీపం మీద బోర్లించిన కుండను పగలగొట్టడము, తీసివేయడము చేసినప్పుడే దీపం యొక్క ప్రకాశాన్ని అనుభవిస్తాం. అలాగే ఇక్కడ ఈ యవనిక అంటే అవిద్యా కారణము చేత, అజ్ఞాన మలము చేత నిలబెట్టబడినటువంటి ఆ యొక్క తెరను తొలగించుకోకపోతే తెరకు ఆవల ఉన్న పరమాత్మ ప్రత్యక్షంగా కనబడడు. ఇదే కదా మాయాభంగము అంటే. కుండను పగలగొడితే కుండ, దీపం మీద బోర్లించిన కుండను పగలగొడితే పగిలిపోయిన కుండ క్రింద ఉన్నటువంటి దీపం ప్రకాశవంతమవుతుంది. ఇదే మాయను భంగం చేయడం. భగవంతుడు వాస్తవానికి జన్మ లేనివాడు, శరీరాన్ని పొందేటువంటి వాడు కాదు, జన్మరహితుడు. జన్మము లేదు కాబట్టి నాశము కూడా లేనివాడే. ఆ విషయాన్ని మాయను దాటినటువంటి వివేకవంతులకు మాత్రమే తెలుసుకొని, ఇంకా మాయకు లోబడినటువంటి మూడులకైతే కాదు కదా. అందుకే మనకు పరమాత్మ ఇలా బోధిస్తూ ఉన్నారు. ఎలాగంటే అవివేకులు మాయను పోషిస్తున్నారే కానీ దానిని నశింపజేయడం లేదు. అనేక విషయాల పట్ల ఉన్నటువంటి కోరికలు, ఆ దుర్వ్యసనాలు, ఆ భోగ లంపటత్వము, ఆ కోరికలు, కోపాలు మొదలైన వాటితో కూడుకొని వారు ఆ మాయను, ఆ అవిద్యను, ఆ జ్ఞానాన్ని ఇంకా బలపరుస్తూ ఉన్నారు. దానికి పుష్టి కలిగినటువంటి ఆహారాన్నే ఇస్తూ ఉన్నారు. అందుచేత ఆ మాయ ఏమవుతుంది? ఇంకా కూడా అవిద్య అధికమయ్యే కొద్దీ అది బలపడిపోతుంది, దృఢపడిపోతుంది, బాగా నిలదొక్కుకుంటుంది. భగవంతుని యొక్క దర్శనానికి ఘనమైన అడ్డుగోడలాగానే ఉంటుంది. జీవునకు మోక్ష మార్గమునందు మహాప్రతిబంధకంగా వర్తిస్తూ ఉన్నది. కాబట్టి విఘ్నుడగువాడు ఆ మాయారూప ఆవరణను భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైనటువంటి వాటి చేత ఆ రూపము అనబడేటువంటి ఆచ్ఛాదితమైనటువంటి ఆవరణను విచ్ఛిన్నం చేసేయాలి. దేని ద్వారా? భక్తి ద్వారా, జ్ఞానము ద్వారా, ప్రాపంచక వస్తువుల పట్ల ఉన్నటువంటి విరక్తి ద్వారా కూడా విచ్ఛిన్నము చేసి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలి. అందుకే ఇక్కడ ఏ విధంగా అంటే ఎవ్వరికీ భగవానుడు కనబడడం లేదు అని చెప్పిన దానికి అర్థం ఏమిటి అంటే అజ్ఞానులు ఎవ్వరికీ కనిపించడం లేదు అనే అవుతుంది అన్నమాట. ఇంకా కూడా భగవంతుడు యోగమాయ చేత కప్పబడి ఉన్నాడు అనే విషయం కూడా, అంటే అనేక విషయాల పట్ల దృష్టి ఉన్నప్పుడు మాత్రమే చెప్పినదే అవుతుంది. ఎలాగంటే వాస్తవానికి పరమాత్మకు ఏదైనా ఆవరణము అనేది ఉన్నదా అంటే ఏ ఆవరణము కూడా లేదు. ఏది పరమాత్మను కప్పివేయలేదు. ఆయన పరమాత్మ నిరావరణ శుద్ధ చిన్మయమూర్తి. అజ్ఞానులకు జీవుల దృష్టిని అనుసరించి మాత్రమే అలాగా చెప్పబడింది. సూర్యునికి, మేఘానికి వాస్తవానికి ఏదైనా సంబంధం ఉన్నదా? ఏ సంబంధము కూడా లేదు. కానీ మేఘానికి క్రింద ఉన్న వారి దృష్టిని అనుసరించి సూర్యుడు మేఘము చేత కప్పబడి ఉన్నాడు అని చెప్తారు. అసలు మేఘం అంటే ఇక్కడ మనకు దగ్గరలో ఉంటుంది, సూర్యుడు మరెక్కడో ఉంటాడు. అసలు మేఘము చేత సూర్యుడు కప్పబడలా.
అంటే ఆ యొక్క మనకి సూర్యునికి మధ్యలో మేఘం ఉండడం చేత సూర్యుణ్ణి మేఘం కప్పివేసింది అని చెప్తూ ఉంటాం. అలాగే భగవంతుని యొక్క విషయం కూడా కొందరు ఏమని చెప్తూ ఉంటారంటే యోగమాయ సమావృత అనేటువంటి పదం అనేది మూడునకు విశేషణంగా తగిలించి యోగమాయతో నిండిపోయిన చుట్టబడినటువంటి మూఢుడు అంటే అజ్ఞాని దేవుని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు అనేటువంటి అర్థాన్నే చెప్పారు కదా. ఎందుకంటే భగవంతుడు ఎందుకు అందరికీ కనిపించడం లేదు అంటే భగవంతుడు యోగమాయ చేత కప్పబడి ఉండడం ద్వారా. భగవంతుని స్వరూపము జన్మరహితమైనది, నాశవర్జితమైనది. భగవంత్ స్వరూపము ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే జ్ఞానులు మాత్రమే. అజ్ఞానులు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందువలన అంటే భగవంతుని చుట్టూ ఉన్నటువంటి మాయారూపమగు ఆవరణను అజ్ఞానులు భేదించలేరు. కాబట్టి ఇక విఘ్నుడైనటువంటి వాడు మాత్రమే తనకు భగవంతునికి మధ్య అడ్డుగోడగా నిలిచి ఉన్నటువంటి ఆ మాయారూప ఆవరణాన్ని శీఘ్రముగా అంటే ఈ శరీరంలో ఈ ప్రాణ చైతన్యము అనేది ఉన్నప్పుడే ఈ జన్మయందే ప్రయత్నము ద్వారా తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము ద్వారా ఆధ్యాత్మ సాధనలను చేయాలి. అలా అధిగమించినటువంటి అతిశయిల్లినటువంటి ఆధ్యాత్మ సాధనల చేతనే తొలగించి వేసి మాయావరణాన్ని భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. ఆ యోగమాయ భగవానుని స్వాధీనమందే ఉండి ఉంటుంది. కాబట్టి వారి యొక్క సర్వజ్ఞత్వము నందు వారికి ఏమాత్రము అది అడ్డు అనేటువంటిది కలుగజేయజాలదు. కాబట్టే పరమాత్మకు ఇది ప్రతిబంధకమైనటువంటిది కానే కాదు. అందుకే తాను భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలం యొక్క స్థితిగతులు అన్నింటినీ కూడా నేను తెలియదును అనే కదా మనకు పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. ఓ అర్జున, నేను జరిగిపోయిన కాలమునందు, రాబోయేటువంటి కాలములందు, జరుగుతూ ఉన్న కాలములందలి ప్రాణులందరినీ కూడా నాకు తెలియను. నన్ను మాత్రము ఎవ్వడూ కూడా ఎరుగజాలడు. అంటే భగవంతుని యొక్క సర్వశక్తిత్వము కూడా ఇక్కడ తెలియజేయబడుచు ఉన్నది. ఎలాగంటే ప్రాణులందరూ కూడా కాలము యొక్క గర్భమునందే ఉన్నారు. ఆ కాలము ఎక్కడున్నది? భగవానుని యొక్క కుక్షి యందు అంటే కల్పించబడి ఉన్నది. కాబట్టి సమస్త చరాచరములు అంటే భగవంతుని యొక్క ఉదరమునందే కల్పించబడి ఉండడము చేత సమస్త కదిలేటువంటివి, కదలనటువంటివి అన్నీ కూడా సర్వేశ్వరుని యందే వర్తిస్తూ ఉండడాన్ని బట్టి వారికి తెలియని ప్రాణి కానీ, తెలియని విషయము కానీ, ఈ జరిగిపోయినా, జరుగుతూ ఉన్నా, జరగబోయేటువంటి విషయాల యందు ఇవన్నీ కూడా ఈ కాలమునందు ఏది కూడా ఉండనేరదు కదా. అంటే ఎల్ల ప్రాణులను కూడా ఎల్ల కాలముల యందు కూడా వారు జాగరూకతతోటి చూస్తూనే ఉన్నారు కదా. ఈ సత్యం తెలిసిన వాడు ఇంకా పాపాన్ని చేయడానికి ఎలా ఉత్సాహం చూపించగలుగుతాడు? అతడు పాపభీతి కలిగి ఉంటాడు కదా. ఎప్పుడైతే పాపం పట్ల భయము కలిగి ఉన్నాడో వాడు ధర్మ మార్గమునందే ప్రవృత్తుడవుతాడు అని చెబుతూ, అంటే జీవుని యొక్క అల్పత్వము అనేటువంటిది పట్టి చూపెట్టినట్లుగా అయింది ఈ శ్లోకం ద్వారా. జీవుడు కాలానికి అధీనుడు, మృత్యువు చేత మృంగివేయబడతాడు అంటే మృత్యుగ్రస్తుడు. క్షణికమైనటువంటి జీవితము కలిగిన వాడు, అది వస్తుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి భూత భవిష్యత్తులు తెలియనివాడు, జరిగిపోయిన కాలాన్ని గురించి కానీ, జరగబోవు కాలాన్ని గురించి కానీ ఎప్పటికీ తెలియనటువంటి వాడు. అదే పరమేశ్వరుడైతే కాలానికి అతీతుడు, అమరుడు. ఆయనకి మరణము కానీ పుట్టుక కానీ లేదు. సర్వము తెలిసినటువంటి వాడు.
అటువంటి వాని ముందు జీవుడు ఏ పాటివాడు, భగవంతుని ముందు జీవుడు ఎంత పాటివాడు. అయినప్పటికీ కూడా ఆ అల్పజీవుడు తన ధనాన్ని చూసుకుని, శారీరక బలం చూసుకొని, తను నేర్చిన విద్యను చూసుకొని, తనకు ఉన్నటువంటి అధికారాన్ని చూసుకొని, తన దేహము యొక్క సౌందర్యాన్ని చూసుకొని గర్విస్తూ ఉంటాడు. అంటే ధనమదము చేత, అధికార మదము చేత భగవంతుని లెక్కకు తీసుకోవడం అనేటువంటిది లేనే లేదు. ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావమే అవుతూ ఉన్నది కదా. అంటే సత్యం తెలిసినటువంటి వాడు తన యొక్క అల్పత్వాన్నే గుర్తెరుగుతాడు. ప్రపంచంలో అంటే భగవంతుని యొక్క అనంత శక్తిని వేనోళ్ళ కీర్తిస్తాడు, కొనియాడతాడు. భక్తిపూర్వకంగా ఆయనకు ప్రణమిల్లుతాడు. ప్రపంచంలో ఏ కొంచెం శక్తి సామర్థ్యాలు ఉన్నవానినే ప్రజలు ఎంతో ఆదరిస్తారు కదా. డబ్బు గలవానిని, పదవి కలిగిన వానిని, మరి విద్యావంతుణ్ణి, వీళ్ళని ఎంతో గొప్పగా భావిస్తూ ఉంటారు కదా. అంతేకాదు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఆది అంతము లేనటువంటి అనంత శక్తి సంపన్నుడకు సర్వేశ్వరుణ్ణి ఎంత అధికంగా గౌరవించి పూజించాలి. కాబట్టే మనకి జీవుడు ఆ పరాత్పరుని త్రికాల జ్ఞానము, భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని కూడా, అనంతమైన శక్తి సామర్థ్యాలను, ఆయన యొక్క శాశ్వతత్వాన్ని తెలుసుకొని మరి ఆటంకము లేనటువంటి భక్తితోటి, అకుంఠితమైన భక్తితోటి ఆయనను సేవించాలి. ఆ విధంగా కృతార్థతను చెందాలి. గర్వము, అహంకారాలను పూర్తి స్థాయిలో వదిలివేయాలి అనే చెబుతూ, అందుకే మాంతు వేద నకశ్చన, పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు అంటే, నన్ను ఎవ్వడూ తెలుసుకోవడం లేదు, నాకు అందరూ తెలుసు అనే వాక్యం యొక్క అర్థం ఏంటి అంటే, శ్రద్ధ కానీ భక్తి కానీ లేనటువంటి వాడు, ఆత్మజ్ఞానము, పరమాత్మ శాశ్వత వస్తువును గురించి తెలివి లేనివాడు తెలుసుకొనటలేదు అనే కదా అర్థము అనే చెబుతూ, భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు, అరుదుగా. తెలియనటువంటి వారు, భగవతత్వాన్ని గురించి తెలియని వారు అధికంగా ఉంటారు. అందుకే ఈ విధంగా చెప్పడమైంది. అంతఃపురమున పై అంతస్తులోని కిటికీ గుండా చూచేటువంటి రాణివాస స్త్రీ క్రింది వీధిలో పోతూ ఉన్నటువంటి చిన్న జనాన్ని అంతటినీ కూడా చూడగలుగుతుంది కదా. కానీ బాటలో వెళ్ళేటువంటి వారు ఆ పై అంతస్తులో ఉన్నటువంటి ఆమెను చూడలేరు కదా, చూడజాలరు. అలాగే పరమాత్మ కూడా సర్వజీవులను చూడగలిగినప్పటికీ కూడా అతనిని చూడగలుగువారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి జీవుడు తాను కృతార్థుడు కావాలి అన్నప్పుడు సంసార సాగరాన్ని తరించాలి. సంసారము అంటే చావు పుట్టుకలతో కూడినటువంటి శారీరక రాకపోకలు కలిగినటువంటి అస్థిర సంబంధం. వస్తుందా, కొనసాగినట్లుగా ఉంటుంది, కొంతకాలానికి పోతుంది, మళ్ళీ వస్తుంది. వచ్చింది వచ్చినట్లు ఉండదు, పోయినది పోయినట్లు ఉండదు. అటువంటిది రావడం పోవడం, పుట్టడం చావడం, ఉత్పన్నం కావడం నశించిపోవడం, ఇటువంటి సంసార సాగరాన్ని మరి దాటివేయాలి. అంటే పుట్టకనే ఉండాలి, పుట్టలేదు అంటే చావు లేదు. కాబట్టి ఆ విధంగా శరీరాన్ని ధరించకుండా ఉండగలిగినటువంటిది సంసార సాగరాన్ని తరించడం అంటే. అలా తరించాలి అంటే తన యొక్క అంటే శారీరక సంబంధమైనటువంటి రాకపోకలు లేకుండా శాశ్వతమైన పరమాత్మ యందు లీనత్వం కావాలి. తన యొక్క అల్పత్వాన్ని, తన యొక్క మరి హీనత్వాన్ని, భగవానుని యొక్క సర్వశక్తి మత్వాన్ని కూడా గుర్తెరగాలి. పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు అని తెలిసినప్పుడు తన యొక్క అల్పత్వాన్ని గుర్తించాలి. అతని పట్ల, సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మ పట్ల ఎలా ఉండాలి? భక్తి
భక్తి ప్రపత్తులదు శ్రద్ధ విశ్వాసాలతో కూడిన వారై ఎలా ఉండాలి అంటే, వర్షబిందువు గనక సముద్రంలో కలిసిపోయినట్లుగానే తన చిత్తాన్ని పరమాత్మ యందు లయింపజేయాలి. వర్షము వస్తుంది, వర్షం పడేదాకే వర్షం అంటాం. సముద్రంలో వర్షం పడిన తర్వాత అది సముద్రపు నీరే అవుతుంది, కానీ వర్షపు నీరు అనం. ఎందుకు అంటే అది సముద్రంలో లీనమైపోయింది. అలాగే ఇక్కడ పరమాత్మయందు ఆ వర్షబిందువు గనక సముద్రంలో కలిసిపోయి సముద్రమే అయినట్లుగా తన చిత్తాన్ని పరమాత్మయందు లీనము చేయాలి, అలా లయింపజేయాలి. అప్పుడు భగవంతుడు జీవుని తెలుసుకున్నట్లే కదా అని చెబుతూ, జీవుడు కూడా అంటే కేవలం భగవంతుడే తెలుసుకుంటాడా అంటే కాదు, జీవుడు కూడా భగవంతుణ్ణి తెలుసుకున్నట్లయితే ఆ క్షణమునందే అతనికి ఇక శారీరక సంబంధమైనటువంటి ఈ సంసార లంపటత్వము అనేది శాశ్వతంగా తొలగిపోతూ ఉన్నది. ఆ క్షణములోనే అతనికి ముక్తి కలుగుతుంది. అంతవరకు కూడా బంధములో తిరుగాడుచూనే ఉంటాడు కదా అని చెబుతూ, భగవానుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి వర్ణించాలి అంటే ఆయన 3 కాలాలను తెలిసినటువంటి వాడు, త్రికాలజ్ఞుడు లేదా సర్వజ్ఞుడు. భూత భవిష్యత్ వర్తమానముల యందలి సమస్త ప్రాణులను పదార్థాలను కూడా తెలిసినటువంటి వాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.